ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని గణపవరం గ్రామం చెవిటిపాలెంలో గల బైబిల్ ఫెయిత్ చర్చ్ ఆవరణలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గణపవరం పంచాయతీ వివో గారైన మారుతి బాబు గారు మరియు చర్చి పాస్టర్ పీటర్ గారు, సంఘ పెద్దలు, యవ్వనస్తులు పాల్గొనడం జరిగింది. పూలమాలలు వేసిన అనంతరం చర్చి ఆవరణలో పర్యావరణాన్ని కాపాడే క్రమంలో మొక్కలు నాటడం జరిగింది. బలంగా మరియు దృఢంగా అవగలరు మరియు మీ కార్డులతో ఉన్న అనుభవం ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోగలరు. స్నేహితులతో ఒకవేళ जोहार BR अंबेडकर जोहार जोहार ఈరోజు మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు 135వ సంవత్సరం అనుకుంటాను. 1891లో మధ్యప్రదేశ్లో ఒక గ్రామంలో జన్మించి అక్కడి నుంచి ఆ రోజుల్లో మీకు తెలుసు వివక్ష ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఆ రోజుల్లోనే మన అంబేద్కర్ గారు వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదివి దాదాపు 60 చోట్ల దాంట్లో అతను ఉత్తీర్ణుడయ్యి మొత్తం సబ్జెక్ట్స్ లో అక్కడి నుంచి లా చదివి మన భారతదేశ మొట్టమొదటి న్యాయ మంత్రిగా పనిచేసి కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఒక చట్టబద్ధత కలిగి పనిచేస్తున్నాయంటే దాని ముఖ్య రూపకర్త మన ఎలా ఉండాలనే రాజ్యాంగాన్ని నిర్మించి మన అందరికీ అందించిన మహానుభావుడు. ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం మన అదృష్టం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చెప్తూ తెలియజేస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత నిమ్న బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ జయంతి సందర్భంగా మరి పెద్దలు, ఇక్కడ సంఘ సభ్యులు అనేక కలిసి ఆయనకు నివాళులర్పించే గొప్ప ఘనత కలుగు చేశారు. కొలంబియా యూనివర్సిటీ వారు అమెరికా దేశంలో 1952 డాక్టర్ ఆఫ్ లా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధాన ఆయనకు అవార్డు ఇచ్చి అమెరికా గవర్నమెంట్ ఆయన చాలా ఘనంగా సత్కరించారు. అంతేకాదు అంబేద్కర్ చెప్పిన మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, నీ మీద ఎవరైనా కోపపడినా అసూయపడినా దాని విషయాలు నేను తిరిగి ఏమి చెప్పదు, కానీ నీ ఎదుగుదలను చూపించి అనేక మంది వారి యొక్క నోరుని మూసివేయాలి, వారికి నువ్వు సమాధానం చెప్పాలన్నాడు. ఇది కాబట్టి అతి మహనీయుని జ్ఞాపకం చేసుకోవటం ఈ శుభ సందర్భంలో చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ పురోచితులు మీకందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఈవో గారికి నా తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.